సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మద్యం కథా చిత్రం, ముడుపుల డబ్బుతో సినిమాలు తీసిన వైకాపా ముఠా, నవరసాల కోట కన్నుమూత, అమరావతిలో బిట్స్ AI+ క్యాంపస్, అంతరిక్షం నుంచి భారత్ సారే జహాసే అచ్చా, వీడ్కోలు సమావేశంలో శుభాంశు శుక్లా వ్యాఖ్య, కిల్లర్ స్విచ్, ఇంధన స్విచ్లు కటాఫ్కు ఆగిపోయిన 2 ఇంజన్లు, గంజాయి నుంచి రాజ్మా వైపు, ఏజెన్సీలో మారుతున్న సాగు విధానం, సెల్ఫీ దిగుదామని చెప్పి భర్తను కృష్ణానదిలో తోసిన భార్య, వివేక హత్య కేసుపై అంతులేని తాత్సారం, నైపుణ్యానికి విదేశీ విద్య ప్రామాణికం కాదు, స్వల్ప ఛేదనలో భారత్ తడబాటు, మధుమేహం, అపోహలు, వాస్తవాలు, ఆధునిక నవీకరణలు, ఒత్తిడిని, బరువుని, రక్తపోటును తగ్గించే అల్లం. ఈరోజు వార్తలను చూద్దాం. మద్యం కథా చిత్రం, ముడుపుల డబ్బుతో సినిమాలు తీసిన వైకాపా ముఠా. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు వైకాపా ముఠా సినిమాల నిర్మాణము చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేశిరెడ్డి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పేరిట ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పి సుమంత్ హీరోగా, మళ్లీ మొదలైంది నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా స్పై చిత్రాలను నిర్మించారు. ఈ 2 సినిమాల నిర్మాణానికి 40 కోట్ల రూపాయల మేర నల్లధనాన్ని వెచ్చించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ సంస్థ మాత్రం 12 కోట్లే ఖర్చు చేశామని, దీనిని అప్పు తీసుకుని సమకూర్చుకున్నట్లు రికార్డుల్లో చూపించింది. అవన్నీ దొంగలెక్కలని దర్యాప్తులో సిట్ గుర్తించి ఆరా తీయగా అసలు గుట్టు వీడింది. మద్యం డిస్టిలరీలు, సరఫరా సంస్థల నుంచి నగదు రూపంలో తీసుకున్న ముడుపుల సొత్తును రాజ్ కేశిరెడ్డి ముఠా తొలుత కొందరికి అందజేసింది. తర్వాత ఆ డబ్బును వారి నుంచి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాలోకి జమ చేయించింది. ఈ సొమ్ము వారి నుంచి అప్పుగా తీసుకున్నట్లు రికార్డుల్లో చూపించింది. నవరసాల కోట కన్నుమూత. విలక్షణ నటనతో సినీ ప్రియుల్ని మెప్పించి చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన నట దిగ్గజం కోట శ్రీనివాసరావు ఇక లేరు. ప్రతినాయకుడు, సహాయ నటుడు, హాస్య నటుడు, ఏ పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోగల ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న ఆయన వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు సతీమణి రుక్మిణి, కుమార్తెలు పావని, పల్లవి ఉన్నారు. కుమారుడు ప్రసాదరావు 2010లో హైదరాబాద్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కోట తన 4.5 దశాబ్దాల సినీ ప్రయాణంలో పలు భాషల్లో 750కి పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమలో విషాదం నింపింది. ప్రధాని మోదీతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు, సినీ, రాజకీయ ప్రముఖులు కోట మృతికి సంతాపం ప్రకటించారు. సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో కోట అంత్యక్రియలు నిర్వహించారు. అమరావతిలో బిట్స్ AI+ క్యాంపస్. రాజధాని అమరావతిలో AI+ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు బిట్స్ విశ్వవిద్యాలయం కులపతి, పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా తెలిపారు. అమరావతి క్యాంపస్ను ఆధునిక సాంకేతిక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని, కృత్రిమ మేధ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. స్మార్ట్, సుస్థిర మౌలిక సౌకర్యాలతో 2 దశల్లో 7,000 మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని, 2027 నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతరిక్షం నుంచి భారత్ సారే జహాసే అచ్చా, వీడ్కోలు సమావేశంలో శుభాంశు శుక్లా వ్యాఖ్య. అంతరిక్షం నుంచి భారత్ ఆశావాదం, నిర్భయత్వం, విశ్వాసంతో సగర్వంగా కనిపిస్తోందని ప్రస్తుతం రోదసీ యాత్ర చేస్తున్న గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అన్నారు. యాక్సియం 4 మిషన్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 2 వారాల పాటు ప్రయోగాలు చేసిన ఆ మిషన్ సభ్యులు ఈరోజు భూమికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన వీడ్కోలు సమావేశంలో శుభాంశు మాట్లాడారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తోందన్న ప్రశ్నకు సారే జహాసే అచ్చా అని సమాధానం ఇచ్చారు. 1984లో తొలిసారిగా అంతరిక్ష యాత్ర చేసిన రాకేష్ శర్మ అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తోందన్న ప్రశ్నకు సారే జహాసే అచ్చా అని జవాబిచ్చారు. దానినే ప్రస్తుతం శుభాంశు గుర్తు చేశారు. కిల్లర్ స్విచ్,
ఇంధన స్విచ్లు కటాఫ్కు ఆగిపోయిన 2 ఇంజన్లు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఇంధన స్విచ్లు కీలకంగా మారాయి. 2 ఇంధన స్విచ్లు రన్ నుంచి కటాఫ్ మోడల్లోకి మారడంతో ఇంధన సరఫరా నిలిచిపోయి సెకన్ల వ్యవధిలోనే 2 ఇంజన్లు నిలిచిపోయాయి. పైలట్లు దీన్ని గుర్తించి సరిచేసేందుకు ప్రయత్నించినా ఆలోపే ప్రమాదం జరిగిపోయింది. టేకాఫ్ తర్వాత 32 సెకన్లలోనే కుప్పకూలింది. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్లోనే గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI-171 విమానం ఎయిర్పోర్టు పక్కనే ఉన్న బీజే వైద్య కళాశాల హాస్టల్ భవనంపై కుప్పకూలిన విషయం తెలిసిందే. విమానంలోనే మొత్తం 242 మందిలో 11 ఏ సీట్లో కూర్చున్న ఒక్కరు తప్ప మిగతా వారంతా మృతి చెందిన ఈ దుర్ఘటన భారత విమానయాన చరిత్రలోనే అతిపెద్ద విషాదాల్లో ఒకటి. ఏఏఐబి ఈ ప్రమాదంపై సుమారు నెల రోజుల పాటు యూకే విమాన ప్రమాదాల దర్యాప్తు విభాగం, అమెరికా జాతీయ రవాణా భద్రత బోర్డుల సహకారంతో క్షుణ్ణంగా పరిశీలన జరిపింది. తాజాగా 15 పేజీలతో ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. విమానం బ్లాక్ బాక్స్లో నమోదైన సాంకేతిక అంశాలు, పైలట్ల వాయిస్ రికార్డుల వివరాలను అందులో వెల్లడించింది. గంజాయి నుంచి రాజ్మా వైపు ఏజెన్సీలో మారుతున్న సాగు విధానం. సమాజానికి హానికరమైన గంజాయి సాగుకు స్వస్తి పలికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలన్న సీఎం చంద్రబాబు పిలుపుతో ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంత రైతుల్లో పెను మార్పు వచ్చింది. అల్లూరు జిల్లా పాడేరు ప్రాంతంలో నిరుడు గిరిజన రైతులు గంజాయికి బదులు రాజ్మా పంట సాగు చేసి ఆర్థిక అభివృద్ధి సాధించారు. ఈ ఏడాది రాజ్మా సాగు చేయడానికి ఏజెన్సీ ప్రాంత రైతులు ఉత్సాహం చూపుతున్నారు. రాయితీ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అల్లూరు జిల్లా పాడేరు డివిజన్లో గంజాయి పంట విస్తారంగా సాగైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపడంతో గత ఏడాది నుంచి ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు గణనీయంగా తగ్గింది. దాని స్థానంలో రాజ్మా పంటను గిరిజనులు పండించడం ప్రారంభించారు. సెల్ఫీ దిగుదామని చెప్పి భర్తని కృష్ణానదిలో తోసిన భార్య. కర్ణాటకలోని దేవనూగూరు గ్రామానికి చెందిన తాతయ్యకు 2 నెలల క్రితం లింగనూగూరుకు చెందిన సుమంగళతో వివాహమైంది. దంపతులు ద్విచక్ర వాహనంపై లింగనూగూరు నుంచి శనివారం ఉదయం దేవనూగూరు గ్రామానికి బయలుదేరారు. రాయచూర్ జిల్లా కడలూరు గ్రామ శివారులోని కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్ రోడ్ కమ్ బ్యారేజీ వద్దకు రాగానే సెల్ఫీ దిగుదామని సుమంగళ కోరింది. దీంతో బైక్ ఆపి సెల్ఫీ దిగుతుండగా భర్తను నదిలోకి తోసింది. ఉధృతంగా పారుతున్న నీటిలో కొట్టుకుపోయిన తాతయ్యకు అదృష్టవశాత్తు నదిలో పెద్ద బండరాలు కనిపించాయి. దీంతో అతను అటువైపు ఈదుతూ వెళ్లి ఆ రాళ్లపై నిలబడి సహాయం కోసం కేకలు వేశాడు. దీంతో బ్రిడ్జిపై వెళ్తున్న యువకులు అతన్ని గమనించారు. సుమారు 100 మీటర్ల దూరంలో నది మధ్యలో రాళ్లపై ఉన్న తాతయ్యకు అందేలా బ్రిడ్జిపై నుంచి తాడు వేశారు. ఆ తాడును అతను నడుముకు కట్టుకోగా యువకులు బ్రిడ్జిపైకి లాగి రక్షించారు. సెల్ఫీ పేరిట భారీ చేసిన అఘాయిత్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా సెల్ఫీ దిగుదామని అనడంతో భార్య తన్ను చంపడానికి సిద్ధంగా ఉందని అప్పటికే అనుమానం వచ్చిందన్న తాతయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమె మాత్రం ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడని చెబుతోంది. ఈ ఘటన అనంతరం దంపతులు బైక్పై దేవనూగూరుకు వెళ్లిపోయారు. వివేక హత్య కేసుపై అంతులేని తాసారం. వివేక హత్య కేసులో అన్ని వేళ్లు జగన్, ఆయన సతీమణి భారతి వైపే చూపిస్తున్నా వారిని సిబిఐ ఒక్కసారి ప్రశ్నించలేదు. విచారణకు పిలుస్తూ నోటీసులైనా ఇవ్వలేదు. ప్రధాన కుట్రదారులెవరో వెలికితీసే స్థాయి వరకు దర్యాప్తును తీసుకొచ్చి వదిలేసింది. ఈ హత్య వెనుక ఉన్న విస్తృత కుట్రకోణాన్ని వెలికితీసే దిశలో దర్యాప్తు కొనసాగించాల్సి ఉందంటూ న్యాయస్థానాల్లో చెప్పిన సిబిఐ 2 ఏళ్లుగా కేసు ఊసే ఎత్తట్లేదు. 2023 జూన్ 30న రెండో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేశాక దర్యాప్తును ఆపేసింది. అసలు అంశాల్ని ఛేదించకుండా వదిలేసింది. దర్యాప్తును కొనసాగించి అత్యున్నత స్థాయిలో ఉన్న ప్రధాన కుట్రదారుల పాత్రను బయటపెట్టాలని వివేక కుమార్తె సునీత కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునేవారు లేరు. నైపుణ్యానికి విదేశీ విద్య ప్రామాణికం కాదు. నైపుణ్యానికి విదేశీ విద్య ప్రామాణికం కాదని, బ్రాండ్ పేరుతో ఒత్తిళ్లతో అక్కడికి వెళ్లరాదని, ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని వెళ్లాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. మన దేశంలో పీజీ విద్యాభ్యాసం, పరిశోధన అవకాశాలపై నమ్మకం లేకపోవడం వల్ల పలువురు విదేశాలకు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. దేశ న్యాయ వ్యవస్థ
ప్రయోజనాల పరిరక్షణకు అత్యుత్తమ న్యాయవాదులను తీర్చిదిద్దేందుకు పీజీ విద్య పరిశోధనల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని, వాటి ప్రమాణాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. స్వల్ప ఛేదనలో భారత్ తడబాటు. భారత్ ఇంగ్లాండ్ 3వ టెస్టు రసవత్తర ముగింపు దిశగా సాగుతోంది. 193 పరుగుల చిన్న లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 4వ రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రాహుల్ 47 బంతుల్లో 33 పోరాడుతున్నాడు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 0 వికెట్ల నష్టానికి 2 పరుగులతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ 192 పరుగులకే ఆలౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్, బుమ్రా ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించారు. రూట్ 96 బంతుల్లో 40 టాప్ స్కోరర్. చివరి రోజు తొలి గంటలో రాహుల్, పంత్ ఎలా ఆడతారన్నదే మ్యాచ్లో కీలకం కానుంది. లక్ష్యం చిన్నదే అయినా ఛేదన అంత తేలిక కాదని భారత్కు త్వరలోనే అర్థమైంది. ఇంగ్లాండ్ పేసర్లు పదునైన పేస్తో పరీక్షించారు. రెండో ఓవర్లోనే జైస్వాల్ను అవుట్ చేయడం ద్వారా ఆర్చర్ పతనాన్ని ఆరంభించాడు. ఇంగ్లీష్ బౌలర్లు ఇబ్బంది పెడుతున్న రాహుల్, కరుణ్ నాయర్ నిలబడటంతో ఓ దశలో భారత్ 1 వికెట్ నష్టానికి 41 పరుగులతో కుదురుకున్నట్లే కనిపించింది. కానీ 17 పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. కార్స్ తన వరుస ఓవర్లలో కరుణ్, గిల్లను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని భారత్ను దెబ్బతీశాడు. 4వ రోజు ఆఖరి ఓవర్లో నైట్ వాచ్మెన్ ఆకాశ్దీప్ను స్టోక్స్ బౌల్ చేశాడు. మధుమేహం, అపోహలు, వాస్తవాలు, ఆధునిక నవీకరణలు. మధుమేహాన్ని కట్టడి చేయడంలో మందులు, మంచి జీవనశైలితో పాటు ఆ వ్యాధి గురించి ఉన్న అనేక అపోహలపై సమగ్ర అవగాహన కూడా ఎంతో అవసరమని ప్రముఖ మధుమేహ వ్యాధి నిపుణులు డాక్టర్ టివి మురళీకృష్ణ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డి రవికుమార్ అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మధుమేహం, అపోహలు, వాస్తవాలు, ఆధునిక నవీకరణలు అంశంపై సవివరంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు వేగంగా పెరుగుతున్నారని అన్నారు. మన భారతదేశంలోనే అత్యధిక మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారన్నారు. షుగర్ వ్యాధి రావడానికి వంశపారంపర్యం, అధిక బరువు, మానసిక ఒత్తిడి, శ్రమ లేకపోవడం, మంచి జీవనశైలి లోపించడం ప్రధాన కారణాలన్నారు. మధుమేహ వ్యాధికి సంబంధించి సమాజంలో అనేక అపోహలు ఉన్నాయని, వాటి గురించి సమగ్ర అవగాహన పెంపొందించుకుంటే నూతన వైద్య పద్ధతులతో వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఆయన అన్నారు. మధుమేహం ఉన్నవారు తగిన మోతాదులో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పళ్లను తినవచ్చన్నారు. ఇన్సులిన్ ఒకసారి ప్రారంభిస్తే జీవితాంతం వాడాలనుకోవడం కేవలం అపోహే అన్నారు. వ్యాధి ఉన్నవారు వరి అన్నం మానేసి గోధుమ, జొన్న రొట్టెలను తినడం మంచిదనుకుంటారు. కానీ అది అపోహేనని, ఏ ఆహారమైనా మితంగా తినడం ముఖ్యమన్నారు. ఆధునిక టెక్నాలజీ అభివృద్ధితో రక్తంలో షుగర్ నియంత్రణతో పాటు బరువును తగ్గించేందుకు సహాయపడే మందులు, టాబ్లెట్స్ రూపంలో ఇన్సులిన్ అందించే అవకాశం, షుగర్ లెవెల్స్ని ఎప్పుడూ చూసుకునే విధంగా పరికరాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవడానికి తగిన మందులు లేదా ఇన్సులిన్ తీసుకోవడంతో పాటు ప్రతిరోజు వాకింగ్ లేదా వ్యాయామం చేయడం, మితంగా భుజించడం, మానసిక ప్రశాంతతని అలవర్చుకోవడం, నిరంతరం షుగర్ లెవెల్స్ని పరీక్షించుకోవడం, మంచి జీవనశైలిని అలవర్చుకోవడం ఎంతో అవసరం అన్నారు. ఒత్తిడిని, బరువుని, రక్తపోటును తగ్గించే అల్లం. అధిక యాంటీ ఆక్సిడెంట్లతో ఉండే అల్లంలో క్యాన్సర్ను అడ్డుకునే లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు శరీర వాపును, చర్మ సమస్యలను ఇది తగ్గిస్తుంది. అల్లంను సౌందర్యోత్పత్తుల్లోనూ వాడుతుంటారు. ముదురు ఊదా, ఎరుపు వర్ణాలను అద్దుకున్న అల్లం రకరకాలుగా ఉన్నాయి. కారంగా మిరియాల రుచితో ఉండే బ్లాక్ జింజర్ని సూప్స్లో, కూరల్లో, ముఖ్యంగా టీ, ఎనర్జీ షాట్స్ తయారీలో వాడుతుంటారు. ఇలా రంగు, రుచి, రూపాల్లో తేడాలున్న అల్లం అంటేనే ఓ ఔషధం అని చెప్పవచ్చు. దీని ద్వారా బి, సి విటమిన్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ లాంటి ఖనిజాలు ఎన్నో అందుతాయి. వికారం దగ్గర నుంచి ఒత్తిడిని, బరువుని తగ్గించడం, రక్తపోటుని నియంత్రించడం వరకు దీనివల్ల ఆరోగ్యానికి బోలెడన్ని లాభాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఇంగ్లాండ్దే ఆఖరి టీ20. ఇంగ్లాండ్పై టీ20 సిరీస్ నెగ్గిన భారత్ మహిళల జట్టు
ఆఖరి మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఓడింది. 5 మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే భారత్ గెలుచుకోగా చివరి పోరులో నెగ్గిన ఇంగ్లాండ్ 2-3తో సిరీస్ను ముగించింది. షఫాలీ చెలరేగడంతో మొదట భారత్ 7 వికెట్లకు 167 పరుగులు సాధించింది. అనంతరం ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయాన్నందుకుంది. ఆస్ట్రేలియా 225 ఆలౌట్. ఆస్ట్రేలియాతో 3 టెస్టుల సిరీస్ను ఇప్పటికే 0-2తో చేజార్చుకున్న ఆతిథ్య వెస్టిండీస్ చివరిదైన 3వ టెస్ట్ను మెరుగ్గా ఆరంభించింది. షమర్ జోసెఫ్, జస్టిన్ గ్రీన్స్ విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ను 225 పరుగులకే ఆలౌట్ చేసింది. ప్రీ క్వార్టర్స్లో హంపి, దివ్య. ఫిడే మహిళల ప్రపంచ చెస్ కప్లో భారత క్రీడాకారిణులు కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్ ప్రీ క్వార్టర్స్ ఫైనల్లో అడుగుపెట్టారు. 3వ రౌండ్లో హంపి 1.5, 0.5తో కులాన్ క్లాడియాను ఓడించింది. తొలి గేమ్ను డ్రా చేసుకున్న హంపి 2వ గేమ్లో గెలిచింది. దివ్య 1.5, 0.5తో ఇంజక్ను ఓడించింది. తొలి గేమ్లో నెగ్గిన దివ్య 2వ గేమ్ను డ్రాగా ముగించింది. వింబుల్డాన్ సిన్నర్ ఫైనల్లో అల్కరాజ్పై గెలుపు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో 5.5 గంటలు పోరాడారు కార్లోస్ అల్కరాజ్, యానిక్ సిన్నర్. అలాంటి ఆటగాళ్ల మధ్య మళ్లీ ఫైనల్ అంటే అంచనాలు ఎక్కడికో వెళ్లాయి. కానీ వింబుల్డన్ తుదిపోరు ఆ స్థాయిని అందుకోలేదు. సిన్నర్ దూకుడు ముందు అల్కరాజ్ పోరాటం సరిపోలేదు. దీంతో ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో హ్యాట్రిక్ సాధించాలనుకున్న ఈ స్పెయిన్ స్టార్ కళ చెదిరింది. తానెందుకు నంబర్ 1 ఆటగాడినో చాటుకుంటూ పచ్చగడ్డిలో అదరగొట్టిన యానిక్ సిన్నర్ తొలి వింబుల్డన్ టైటిల్ను ముద్దాడాడు. గత 2 ఏళ్లలో అల్కరాజ్పై సిన్నర్కు ఇదే తొలి విజయం. డిసెంబర్లో గగన్యాన్. మానవులను అంతరిక్షంలోకి పంపే గగన్యాన్ మిషన్లో భాగంగా వచ్చే డిసెంబర్లో మానవరహిత రాకెట్ ప్రయోగం జరపనున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ ప్రకటించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.